వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు అవర్ వాయిస్. దుబాయ్ సేఫ్ అనుకున్నావా, లేదా అది అమ్మిన కలను నమ్మేశావా? ట్యాక్స్ లేదు, సేఫ్టీ ఉంది, స్ట్రాంగ్ ఎకనామీ, స్విట్జర్లాండ్ ఆఫ్ ద డిజర్ట్ అని ప్రపంచానికి అమ్మిన కథ. కానీ స్ట్రెయిట్ మూసేసరికి ఆ కళ మొత్తం ఎంత బలహీనమో బయటపడింది. స్ట్రెయిట్ ఆఫ్ హార్ముజ్ క్లోజ్ అయింది. ఒక్క దారితో నడిచిన ట్రెండ్ ఒక్కసారిగా ఆగిపోయింది. షిప్స్ లేవు, సప్లై లేదు. ఇక ఫుడ్ ఎయిర్ ద్వారా, వాటర్ ఇంపోర్ట్ మీద ఆధారపడే పరిస్థితి. ఖర్చులు ఆకాశంలో, జీవితం ఖరీదైన సల్వేరల్గా మారిపోయింది. ఇంకా లోపల ఏం జరుగుతుందో తెలుసా? అది కూడా చెప్తా వినండి. ఇన్వెస్టర్స్ నిమిషబ్దంగా బయటకు జారిపోతున్నారు. డిర్హమ్ డాలర్ కన్వర్షన్ స్టార్ట్ అయింది. భయం మార్కెట్లోకి వచ్చిందంటే ఎకనామీ కూలిపోవడానికి టైం మాత్రమే. రిజర్వ్ కరిగిపోతున్నాయి, గ్రోత్ ఆగిపోయింది, $100 బిలియన్ నష్టం వాటిల్లుతుంది. డ్రీమ్ మీద నిలబడిన ఎకనామీ రియాలిటీని తట్టుకోలేక క్రాక్ అయిపోతుంది. ఇక్కడ ఒక సింపుల్ నిజం దాగునుంది. విల్లాలు, గోల్డెన్ వీసాలు సేఫ్టీ గ్యారంటీ ఇవ్వవు. ప్రమాదం వచ్చినప్పుడు ప్రతి డ్రీమ్కి ఎగ్జిట్ డోర్ మాత్రమే ఉంటుంది అనే విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. ఇది కేవలం యుఏఈ సమస్య కాదు, ఇక్కడే అస్సలు గేమ్ మొదలవుతుంది అని గుర్తుపెట్టుకోవాలి. డాలర్ వర్సెస్ యాన్. 1974 నుంచి నడిచిన పెట్రో డాలర్ డీల్ ప్రపంచానికి ఒకే కరెన్సీ రూల్ పెట్టింది. ఇప్పుడు గల్ఫ్ దేశాలు చెప్తున్నాయి డాలర్ అవసరం లేదు, యాన్తో ట్రేడ్ చేస్తామని. అంటే ఇక్కడ అమెరికా పవర్కి నేరుగా ఛాలెంజ్, డాలర్ డిమాండ్కి షాక్, గ్లోబల్ సిస్టమ్కి క్రాక్ అనే చెప్పాలి. ఇక్కడ యుఎస్ఏ ట్రాప్లో ఉంది. డబ్బులు ఇవ్వాలి, కాపాడాలి. ఇవ్వకపోతే గల్ఫ్ మొత్తం చైనా వైపు షిఫ్ట్ అవుతుంది. ఇవ్వినా నష్టం, ఇవ్వకపోయినా నష్టం. డబల్ ఎడ్జ్డ్ గేమ్ అంటారు దీన్నే. ఇక ఇంకా లోతులో ఉన్న బాంబ్ ఏంటో తెలుసా? ప్రపంచ దేశాలు యుఎస్ ట్రెజరీ బాండ్స్ మీద కూర్చున్నాయి. సుమారు $9 ట్రిలియన్ అప్పు ఉంది. ఒక్కసారిగా అవి అమ్మడం స్టార్ట్ చేస్తే ట్రిలియన్స్ వెంటనే చెల్లించాలి. డాలర్ విలువ కుప్పకూలిపోతుంది. యుఎస్ ఎకనామీ షేక్ అవుతుంది. అంటే సూపర్ పవర్ అనుకున్న సిస్టమ్ ఒక నమ్మకంపై నిలబడి ఉంది. ఆ నమ్మకం పగిలితే గేమ్ ఓవర్. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. మరి చైనా ఏం చేస్తోంది ఈ టైంలో? సైలెంట్గా గల్ఫ్లోకి దిగుతోంది. యుద్ధం కాదు, కరెన్సీతో గేమ్ ఆడుతోంది. ట్రేడ్ ఇన్ఫ్లుయెన్స్ చేస్తోంది, కరెన్సీని కంట్రోల్ చేస్తుంది, లాంగ్ టర్మ్ క్యాప్చర్ చేస్తుంది. శబ్దం లేకుండా సిస్టమ్ని నెమ్మదిగా మార్చేస్తుంది. చర్చలు ఆగిపోయాయి, హార్మూజ్ ఇంకా మూసే ఉంది. యుద్ధంలాగే సంకేతాలు లేవు, యుద్ధం ఆగే సంకేతాలు కనిపించట్లే. అంటే ఇది తాత్కాలిక షాక్ కాదు. మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే దుబాయ్ కూలిపోతే అది ఒక వార్త, డాలర్ కూలిపోతే అది ఒక యుగం ముగింపు అని. ఇది ఒక దేశం కథ కాదు, ఇది ఒక సిస్టమ్ షిఫ్ట్. యూనిపోలర్, మల్టీపోలర్, డాలర్, ఆల్టర్నేటివ్స్, డ్రీమ్, రియాలిటీ అనే విషయాన్ని మర్చిపోవద్దు. ఇక చివరికి ఒక్కటే ప్రశ్న, ఇది కేవలం సంక్షోభమా, లేదా ప్రపంచం కొత్త గేమ్లోకి అడుగు పెడుతుందా? సమాధానం రానుంది. కానీ సంకేతాలు ఇప్పటికే వచ్చేసాయనే విషయాన్ని మనం మర్చిపోకూడదు. జై హింద్, జై భారత్. మోర్ వీడియోస్ కోసం ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. రోజు చెప్తుందేనండి, ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి, 3 మన ఛానల్సే. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్. కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ప్రతి వీడియోకి సంబంధించి మీ అభిప్రాయాన్ని నిస్సంకోచంగా కామెంట్ చేయండి. ఆర్థికంగా ఆర్ వాయిస్ ఈరోజు చాలా ప్రాబ్లమ్స్లో ఉందండి. దాన్ని నిలబెట్టాల్సిన బాధ్యత మీ మీదే ఉంది. మిమ్మల్ని నమ్ముకొని మాత్రమే ఈ ఛానల్ నడుస్తుంది. కాబట్టి ఆర్థికంగా ఆర్ వాయిస్కి సపోర్ట్ అందిస్తారని ఆశిస్తున్నాం. ఆర్థికంగా సపోర్ట్ చేయాలంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్న ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి. మీకు తోచిన సహాయాన్ని అందించండి. వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.